समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। भीष्म उवाच त्वद्युक्तोऽयमनुप्रश्नः युधिष्ठिर सुखोदयः शृणु मे पुत्रकार्त्स्नेन गुह्यमापत्सु भारत। ధర్మరాజా, నువ్వు అడిగిన ప్రశ్న చాలా సుఖదాయకమైందయ్యా. అతి నిగూఢమై ఆపదల్లో ఉపయోగపడే విషయాన్ని వివరంగా చెప్తాను, విను. అమిత్రో మిత్రతాం యాతి మిత్రం చాపి ప్రదుష్యతి సామర్థ్యయోగాత్ కార్యాణం అనిచ్చా వై సదాగతి. ఆయా పనుల్లోని లాభ నష్టాలు హెచ్చు తగ్గులు కారణంగా శత్రువు మిత్రుడవుతాడు, మిత్రుడు చెడ్డవాడు కూడా అవుతాడు. వీటి గతి అనేది అశాశ్వతమైనది ధర్మరాజా. తస్మాత్ విశ్వసితవ్యంచ విగ్రహంచ సమాచరే దేశం కాలంచ విజ్ఞాయ కార్య వినిశ్చయే. అందువల్ల ఇది చేయతగినదా కాదా అనేది నిశ్చయించేటప్పుడు దేశాన్ని కాలాన్ని గమనించి దాన్ని బట్టి ఎదటి వారిపైన నమ్మకం ఉంచాలి లేదా వైరం పెట్టుకోవాలి. సంధాతవ్యం బుధైర్నిత్యం వ్యవస్థ హితార్థిభిః అమిత్రైరపి సంధేయం ప్రాణాక్ రక్షాహి భారత. ధర్మరాజా, ఎదటివారు మన మేలు కోరేవారు మేధావులైతే వాళ్ళు శత్రువులైనా కూడా ఎప్పుడు వాళ్లతో కలయికనే కోరుకోవాలి. అంటే మన మేలు కోరే వాళ్ళైనా కూడా శత్రువులుగా మారిపోవచ్చు కదా. ఇప్పుడు మన కుటుంబంలో సభ్యులే ఉన్నారు, వాళ్ళ మనసులో మనకు మేలు కావాలనే ఉంటుంది, కానీ ఏదో ఆస్తులో పాస్తులో ఏదో విధంగా శత్రుత్వం వస్తుంది కదా. వాళ్ళని ఎప్పుడు కూడా వారితో కలయికనే కోరుకోవాలి. ప్రాణాలను రక్షించుకోవటం ముఖ్యం కదా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. యో అంటే రాజుకు చెప్తున్నాడు, ఇది ధర్మరాజు రాజు కదా, శత్రుత్వం పెంచుకోకూడదు అని హితబోధ చేస్తున్నాడు అన్నమాట. యో హ్యమిత్రైర్నరో నిత్యం న సందజ్జాత పండిత నోర్ధం ప్రాప్నుయాత్ కించిత్ ఫలాన్యపి చ భారత. ఓ భరతకుమార, ధర్మరాజా, తెలివి తక్కువ వాడై శత్రువులతో సంధి చేసుకోకుండా ఉండేవాడు ఏమాత్రం ప్రయోజనాన్ని పొందలేడు, అల్పమైన ఫలాన్ని కూడా పొందలేడు. యస్య మిత్రేణ సంధ్యత్యాత్ మిత్రేణ చ విరుధ్యతే అర్ధయుక్తిం సమాలోక్య సుమహర్ ద్విందతే ఫలం. ఎవడు ప్రయోజన లాభాన్ని గమనించి శత్రువుతో సంధిని మిత్రుడితో విరోధాన్ని ఏర్పరచుకుంటాడో వాడు మంచి ఫలితాలను పొందుతాడు. అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం మార్జారస్య చ సంవాదం న్యక్రోధే మూషికస్య చ. ఈ సందర్భంలో మర్రి చెట్టుపై ఉన్న పిల్లికి ఎలుకకి పూర్వం జరిగిన సంవాదాన్ని ఉదహరిస్తాను, వాడి సంభాషణని విను. వనే మహతి కస్మింశ్చిత్ న్యక్రోధ సుమహానభూత్ లతా జాల పరిచ్ఛిన్న నానా ద్విజగణాన్విత. ఒక కారడవిలో పలు రకాల తీగలు పక్షులతో నిండిన పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉన్నది. స్కందవాన్ మేఘ సంకాశః శీతఛాయో మనోరమ అరణ్యమభితో జాత సతువ్యాల మృగాకుల. అది చాలా చాలా పెద్ద కొమ్మలతో ఒక మబ్బు ఆవరించినట్టుగా ఉండేది, చల్లటి నీడ ఉండేది దాని కింద ఎప్పుడు. ఎన్నో పాములకి జంతువులకి ఆలవాలమై
చాలా దూరం అడవిలో అది విస్తరించి ఉన్నది చెట్టు. ఒక్కొక్క చెట్టు మనం ఇప్పుడు కూడా చూస్తాం కదా, ఒక్కొక్క చెట్టు అలా 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 దాని ఊడలు కిందకి దిగిపోయి ఒక పెద్ద ఊరంతా కూడా ఉంటుంది. అట్లా ఆవరించి ఉన్నది ఆ అడవిలో ఆ చెట్టు. తస్య మూలం సమాశ్రిత్య కృత్వా శతముఖం బిలం వసతి స్మ మహాప్రాజ్ఞాం పరితో నామ మూషికః. ఆ మర్రి చెట్టు మొదట్లో ఒక ఎలుక 100 కన్నాలు పెట్టుకుందిట. అది ఒకటి కాదు, 2 కాదు. దాని పేరు పలిత. చాలా తెలివైన ఎలుక. ఎలుకలకు కూడా పేర్లు ఉంటాయి, కావాలి భారతంలోనే చెప్పుకుంటున్నాం మనకు తెలియదు. శాఖాంతస్య సమాశ్రిత్య వసతి స్మ సుఖం పురా లోమసో నామ మార్జార పక్షి సంఘాతకాతక. ఇక ఆ మర్రి చెట్టు పైన కొమ్మల పైన ఒక పిల్లి దానికి ఆశ్రయం ఏర్పరచుకుంది. అది అక్కడ ఉంటూ ఉండేది. దాని పేరు లోమసం. దాని పని ఏంటి? పెద్ద చెట్టు కదా, పక్షులు వచ్చి వాళ్తూ ఉంటాయి. ఆ పక్షుల్ని తింటమే దాని పని. తత్ర చాగచ్చ చాండాలః అరణ్యే కృతకేతనః ప్రయోజయతి చోన్మాధం నిత్యమస్థం గతేరవు తత్ర స్నాయుమయాన్ పాశాన్ యథావత్ సంవిధాయ సహ గృహం గత్వా సుఖం చేతే ప్రభాతామీతి సర్వరీం. అడవిలోనే గుడి చేసుకొని ఒకడు వేటగాడు ఉన్నాడు. వాడు చీకటి పడే వేళకి మర్రి చెట్టు కింద బోను ఏర్పాటు చేసి సన్నని నరాలతో అల్లిన వలలను పరిచి ఇంటికి పోయి సుఖంగా నిద్రించి తెల్లారుతుండగా వచ్చేవాడు. తత్రస్మ నిత్యం బధ్యంతే వక్తం బహుధాముగా కదాచి తత్ర మార్జారా అప్రమత్తో వ్యబధ్యత. ఆ వలలో చాలా జంతువులు పడుతూ ఉండేవి. ఎంతో అప్రమత్తంగా ఉండే పిల్లి ఒకనాడు ఈ వలలో చిక్కుంది. తస్మిన్ బద్ధే మహాప్రాణే శత్రువునిత్యాతతాయిని తంకాలం ఫలితో జ్ఞాత్వా ప్రజచార సునిర్భయ. అలా పిల్లి వలలో చిక్కడం చూసి దాని శత్రువు ఎవరది? ఎలుక కదా. అది దాని చుట్టూ తిరుగుతుందిట. తేనానుచరత తస్మిన్ వనే విశ్వస్తచారిణ భక్ష్యం మృగయామాణ చిరాదృష్టం తదామిషం సతమున్మాధమారుహ్య తదామిషమభక్షయత్. ఇక ధైర్యంగా తిరుగుతుంది ఆ ఎలుక ఆహారం కోసం. ఈ పిల్లి చిక్కిన వలపై ఉన్న మాంసాన్ని చూసింది. అది పైకెక్కి దాన్ని తినేసింది. తస్యోపరి సపత్నస్య బద్ధస్య మనసాహసం అమిషేతు ప్రసక్త సా కదాచిదవలోకయా. శత్రువుల్లో పడినందుకు మనసులో సంతోషిస్తూ మాంసం తింటూనే ఒకసారి చుట్టూ చూసేసరికి అవశ్యత పరం ఘోరం ఆత్మాన శత్రుమాగతం శరప్రసూన సంకాశం మహి వివరసాయినం. మరో ఘోర శత్రువు ముంగిస రావటం చూసింది. ముంగిస కూడా ఎలుకకి శత్రువే కదా. అది రెల్లు పువ్వులా ఉంది. భూమిలో కన్నంలో పడుకొని ఉంది. నకులం హరిణన్నామా చపలం తామ్రలోచనం తేన మూషిక గంధేరా త్వరమాణ ఉపాగతం. దాని పేరు ఇచ్చారు, హరిణన్నామా అన్నారు. నకులం అంటే ముంగీస. ఆ ముంగీసకి పేరున్నది, హరిణం అనే పేరుట. ఎర్రటి కన్నులు. అది ఎలుక వాసన గ్రహించింది, తొందరగా వచ్చింది. భక్షార్థం సంలిహానాంతం భూమా పూర్వం కంస్థితం శాఖా గతిమరిం చాన్యం అపశ్చత్కోటరాలయం ఉలూకం చంద్రకన్నామ తీక్ష్ణతుండం క్షపాచనం. అన్ని జంతువులకి పేర్లు ఇస్తున్నాడు ఇందులో. ఆ ముంగిసి నేల మీద నుంచి తలపైకెత్తి ఎలుక కోసం నాలుక చాచి నాకుతూ ఉంది. ఇంతలో ఎలుకకు కొమ్మ మీద త్వరలో ఇంకో శత్రువు కనపడింది. దాని పేరేంటయ్యా అంటే చంద్రకం అనే గుడ్లగూబ.
అది రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది. దాని ముక్కు అక్కడ తీర్థం తీసుకోమ్మా, అక్కడ పెట్టాను తీర్థం ప్రసాదం తీసుకున్నాడు. రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది. దాని ముక్కు చాలా వాడిగా ఉంటుంది. గతస్య విషయం తత్ర నకులో లూక యోస్తథ అధాస్యాసీది ఎంచింత తత్ప్రాప్య సుమద్వయం. ఎలుక అలా ముంగిస గుడ్లగూబల బారిన పడింది. ఎలుక చాలా భయం వేసి ఇలా ఆలోచించింది. ఆపద్యస్యాం సుఖస్థాయాం మరణే ప్రత్యుపస్థితే సమంతాద్భుతే ఉత్పన్నే కథం కార్యం హితైషినా. ఎదుట మృత్యు సిద్ధంగా ఉంది. ఎంతో ఆపద చుట్టూ కనిపిస్తుంది, భయం కలుగుతుంది. ఇప్పుడు నా మేలు కోసం ఏం చేయాలి అది ఆలోచిస్తుంది. సతథా సర్వతో వృద్ధ సర్వత్ర భయదర్శన అభద్భయ సంతప్త చక్రే చ పరమామతి. అన్ని వైపులా శత్రువులే, ఎటు చూసినా భయమే. అలా భయంతో పరితపిస్తూ ఆలోచన చేసింది. ఆపద్ వినాశ భూయిష్టం గతే కార్యం హి జీవితం సమంతాత్ సంశయాత్ సైజ తస్మాదాత్ ఉపదస్థిత. వినాశంతో కూడిన ఆపదల్లో చిక్కున్న వాళ్ళు చేయవలసిన పని ముందుగా ప్రాణాన్ని రక్షించుకుంటాం కదా. గతం మాం సాసా భూమి నకులో భక్షయిష్యతి ఉలోకస్యేహ తిష్టంతం ఆర్జార పాశ సంక్షయత్. నేల మీదకి వెడితే ముంగిసనను తినేస్తుంది, ఇక్కడే ఉంటే గుడ్ల గోబ తింటుంది, వల తెంచుకుంటే పిల్లి మింగేస్తుంది. ఎట్లా నత్వేవాస్మద్విధ ప్రాజ్ఞ సమ్మోహం గద్దుమతి కరిష్యే జీవితం యత్నం యావజ్జుక్త ప్రతిగ్రహ. నా వంటి తెలివైన వాడు ఇలా మోహపడకూడదు. మరణం స్వీకరించే వరకు జీవితం కోసం యుక్తితో ప్రయత్నం చేస్తాను అని. నహి బుద్ధ్యాన్విత ప్రాజ్ఞ నీతి శాస్త్ర విశారద నిమజ్జాపదం ప్రాప్య మహం దారుణామపి. నీతి శాస్త్రం తెలిసిన బుద్ధిమంతుడు, తెలివిగలవాడు ఎంత దారుణమైన ఆపద కలిగినా కూడా మునిగిపోడు, కుంగిపోడు అనుకుంటూ నత్వన్యామిహమాచారాత్ గతిం పశ్యామి సాంప్రతం విషమస్తో హయం శత్రు కృత్యంచాశ మహాన్మయ. నాకిప్పుడు ఈ పిల్లిని మించి వేరే గతి లేదు నాకు. కానీ ఇది కూడా కష్టంలో ఉండిపోయింది. ఇప్పుడు శత్రువు, నేను దీనికి చేయవలసిన పని కూడా చాలా గొప్పది. జీవితార్థి కథం త్వచ్చా శత్రు ప్రార్థిత స్త్రిభ తస్మాదేవ మహన్ శత్రు మార్జారాం సంశ్రయామి వై. ఇప్పుడు నన్ను ముగ్గురు శత్రువులు తినాలని చూస్తున్నారు, ఎలా జీవించాలి? అంచేత పిల్లిని ఆశ్రయిస్తాను. 3 శత్రువుల్లో పిల్లిని ఆశ్రయిస్తాను. నీతి శాస్త్రం సమాశ్రిత్య ఇతమశోపన్నయే ఏనేమం శత్రు సంఘాతం అతి పూర్వేణ వంచయే. నీతి శాస్త్రాన్ని ఆశ్రయించి ముందు పిల్లికి హితం ఉపదేశిస్తా, దాంతో నా బుద్ధిబలంతో శత్రు సముదాయాన్ని మోసగిస్తా. అయమత్యంత శత్రుర్మే వైషమ్యం పరమంగత మూడో గ్రాహయితం శివార్థం సంగత్యాయ దిశజ్యతే. నాకు ఇది చాలా పెద్ద శత్రువు అసలు, కానీ విషమ పరిస్థితుల్లో ఉంది. ఇందులోని స్వార్థాన్ని గ్రహించడానికి ఇది తెలివి తక్కువది. అంచేత దీని సాంగత్యంతో నా ప్రయత్నం సఫలం అవుతుందేమో. కదాచిత్ వ్యసనం ప్రాప్య సంధిం కుర్యాన్ మయా సహ భరిణ సన్నికృష్ట శత్రురపి పరిగ్రహ కార్య ఇచ్చాహురాచార్య విషమే జీవితార్జన. ఆపదలో ఉంది కాబట్టి ఇది నాతో సంధి చేసుకోవచ్చు. ఆపదలో ఉన్న బలవంతుడు కూడా జీవితం కోసం దగ్గరి శత్రువుతో కలయడమే తగిన పని అని గురువులు చెబుతారు. శ్రేష్టో హి పండిత శత్రు నచమిత్రం అపండిత మమ త్వమిత్రే మార్జారే జీవితం సంప్రతిష్ఠితం. ఆ పండితుడైన మిత్రుని కన్నా పండితుడైన శత్రువే శ్రేష్ఠుడు. అపండితుడైన అంటే పాండిత్యం లేని మిత్రుడి కన్నా పండితుడైన శత్రువే శ్రేష్ఠుడు. మా బ్రతుకిప్పుడు శత్రువు అయిన పిల్లి మీద ఆధారపడి ఉన్నది. అంతాస్మై సంప్రోక్షామి హేతుమాత్మాభిరక్షణే ఆపీదానీయం మయం శత్రు సంగచ్చా పండితో భవే. తను తాను రక్షించడం కోసం దీనికి చెప్తాను. నా స్నేహంతో ఇది తెలివి కలది కావచ్చు కూడా. ఏవం విచింతయామా సాముషిక శత్రు చేస్తాం తథోర్ధ గతి తత్వజ్ఞ సంధి విగ్రహ కాలవిత్ సాంత్వపూర్వమిదం వాక్యం ఆజ్జారా ముష్కో బ్రవేత్. ఇలా ఎలుక శత్రువు పట్ల చేయవలసిన పనిని గురించి ఆలోచించింది. అప్పుడు ప్రయోజనం యొక్క స్థితిని, తత్వాన్ని, సంధి విగ్రహాల సమయాన్ని తెలిసిన ఎలుక మంచి మెత్తని మాటలతో పిల్లితో అన్నది. సహృదేనాభిలాభి
సహృదేనాభిభాషే త్వం కచ్చిన్మార్జార జీవసే జీవితం హి తవేచ్ఛామి శ్రేయ సాధారణం హినౌ. ఓ మార్జాలమా, మంచి మనసుతో అడుగుతున్నాను, బాగున్నవా నువ్వు? నీ హితమే నేను ఎప్పుడు కోరుతూ ఉంటాను. మన ఇద్దరికి శ్రేయస్సు సమానమే కదా. నతే సౌమ్య భయంకార్యం జీవిష్యసి యథా సుఖం అహం త్వాం ధరిష్యామి యది మాన్న జిఘాంససి. భయపడకు, సుఖంగా ఉంటావు నువ్వు. నన్ను నువ్వు చంపాలని అనుకోకపోతే నిన్ను నేను కాపాడుతాను. నేను అస్తి కశ్చిదుపాయోత్ర దుష్కర ప్రతిభాతి మే ఏన శక్య స్వయా మోక్ష ప్రాప్తం శ్రేయస్తధామయ. కొంచెం కష్టమైనా నాకు ఒక ఉపాయం తోస్తుంది. నువ్వు కూడా విముక్తి పొందుతావు, నేను మేలు పొందుతాను. మయాప్యుపాయో దృష్టోయం విచార్య మతిమాత్మన ఆత్మార్థంచ తదర్థంచ శ్రేయ సాధారణం హినవు. నా తెలివితో నేను ఒక ఉపాయం ఆలోచించాను. అది నాకు నీకు కూడా శ్రేయస్కరం. ఆ మేలు ఇప్పుడు ఇద్దరికీ సాధారణం, సమానం. ఇదం హి నకులోలూకం పాపబుద్ధ్యాభి సంస్థం నదర్శయంతి మార్జారా తేన మే స్వస్తి సాంప్రదాం. ఈ ముంగిస, ఈ గుడ్లగూబ పాప బుద్ధితో పొంచి ఉన్నాయి. నిన్ను చూసి నన్ను బెదిరించడం లేదు. అంచేత ఇప్పటికి నాకు మేలుగానే ఉంది. కూజంశ ఫలనేత్రోయం కౌశికో మాం నిరీక్షతే నగశాఖాగ్రహ పాప తస్యాహం వృషముద్విచే. పాపి అయిన గుడ్లగూబ గుడ్లు తిప్పుతూ చూస్తున్నది. చెట్టు కొమ్మ మీద నుంచి నన్ను చూస్తుంది. దానివల్ల నాకు ఉణుకు వస్తున్నది. సతాం సాప్తపదం మైత్రం ససఖామేసి పండిత సాంవాస్యకం కరిష్యామి నాస్తితే భయమధ్య వై. సజ్జనులతో స్నేహం 7 మాటలతో ఏర్పడుతుంది. పండితుడవైన నీవు నాకు స్నేహితుడవయ్యావు. నీతో కలిసి నివసిస్తాను. ఇక నాకు ఇప్పుడు భయమే లేదు. నహి శక్తోసి మార్జార పాశం చేత్తు మయా వినా అహం చేత్స్యామి పాశాంస్తే యది మాం త్వం నహి హింససి మార్జల. నేను లేకుండా నువ్వు పాశం తెంచుకోలేవు. నన్ను నీవు తినకుండా ఉంటానంటే నీ పాశాలు నేను కొరికేస్తాను అన్నది. రేపు మనం 58వ శ్లోకం నుండి, ఇందులో 100 శ్లోకాల దాకా ఉన్నాయి కాబట్టి రేపు పూర్తి చేద్దాం. 100 కూడా కాదు, 200 పైన ఉన్నాయి. 221 శ్లోకాలు ఉన్నాయి. రేపు పూర్తి చేద్దాం దీని కథ. మనకు తెలిసిన కథే. చాలా కథలు వస్తాయి ఇట్లా భారతంలో అని మనకు తెలియదు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.